కూటమిలో ఆ నేత అధికార పార్టీని హడలెత్తిస్తున్నారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇప్పుడు ఆ నాయకుడు దూకుడుకై వైసీపీ ఎక్కువగా ఆందోళన చెందుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేస్తున్న ఆ నాయకుడి దెబ్బకి ఈసారి రాష్ట్రంలో రాజకీయ మార్పు ఖాయమా? ఇంతకు ఎవరా నేత? వాచ్ దిస్. వంగవీటి రాధ ఇప్పుడీ పేరు వింటేనే అధికార పార్టీ హడలిపోతోంది. కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే కూడా వంగవీటి రాధ పేరు వింటేనే వైసీపీ ఎక్కువగా ఉలిక్కి పడుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వంగవీటి మోహనరంగ వారసుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చేస్తున్న ప్రచారంతో వైసీపీ శిబిరంలో ఆందోళన నెలకొందని అంటున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా వంగవీటి రాధ తీరు కనిపిస్తోంది. ఆ ఫైర్, ఆ వాగ్దాటి, ఆ సెటైర్లు, వైసీపీపై వేస్తున్న పంచులు ఒక్కటేంటి, అసలిప్పుడు చూస్తున్న రాధకు పాత రాధకు పోలికే లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు. కళ్లలో చురుకుదనం, మాటల్లో గాంభీర్యం ఇప్పటి రాధను చూస్తుంటే సరికొత్తగా ఉందంటూ ఆయన అభిమానులు సైతం చర్చించుకుంటున్న పరిస్థితి. నిజానికి రాధపై నిన్న మొన్నటి వరకు సౌమ్యుడనే ముద్ర ఉండేది. అందుకు తగ్గట్లే ఆయన కూడా ఆచితూచి మాట్లాడేవారు. పెద్దగా ఎవరిని విమర్శించేవారు కాదు. అయితే వైసీపీ హయాంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, నిరుద్యోగం పెరిగిపోవడం, పుట్టే పిల్లల నెత్తినపైన కూడా జగన్ సర్కార్ అప్పులు రెడీ చేసి ఉంచడం, ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలుగా జగన్ హయాంలో రాష్ట్రం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న ఆవేదనతో ఉన్న రాధ వైసీపీ హయాంలోని అవకతవకలపై విరుచుకుపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. టికెట్ కూడా ఆశించకుండా వంగవీటి రాధ చేస్తున్న ప్రచారానికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాధ రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజల నుంచి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. కూటమి అభ్యర్థులు కూడా తమకు రాధ ప్రచారం అదనపు బలం చేకూర్చుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో భారీ ఎత్తున కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కుల మతాల్లో ఉన్న వంగవీటి మోహనరంగ అభిమానులు రాధను చూసేందుకు ఎగబడుతున్నారు. రాధ ర్యాలీలకు రోడ్ల వెంట బారులు తీరుతున్నారు. వంగవీటి రాధ జిందాబాద్ అంటూ నినదీస్తున్నారు. ఇప్పటికే కాపులంతా వైసీపీకి దూరమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు రాధ సుడిగాలి ప్రచారంతో ఒక్క కాపు ఓటు కూడా వైసీపీకి పడదేమో అన్న ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి కూటమి గెలుపులో వంగవీటి రాధ కీరోల్ పోషించబోతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.